వీటిలో ఎక్కువ జైపూర్ మెటీరియల్ ఉంది సార్. మంచి క్వాలిటీ ఉంటుంది సార్. గుడ్. బాబాయ్ మీకు ఓకే కదా? వీటిని పట్టుకుని చూడక్కర్లేదు పెద్ద బాబు, కళ్ళతో చూసి చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగున్నాయి. ఏంటిది? ఈ చీరల ప్రదర్శన ఎందుకు చేస్తున్నారు? ఇంట్లో ఏదైనా విశేషమా? ఇంట్లో నెలకోసారి విశేషం ఉంటుంది. అదేదో నీ ఒంట్లో విశేషం అన్నట్టు ఫీల్ అవ్వకు. ఎప్పుడో 19 ఏళ్ల కిందట వాంతి చేసుకున్నాను. ఆ తర్వాత నా ఒంట్లో ఏ విశేషం లేదండి. నీకెప్పుడేం మాట్లాడాలో తెలీదే. మీరు సమాధానం చెప్పరు గాని పెదబాబు నువ్వు చెప్పయ్యా, సడన్ గా శారీస్ ఎందుకు తెప్పించారు? షో ద నెక్స్ట్ వన్ ప్లీజ్. అదేంటి ఎవరు మాట్లాడరే? నేను చెప్తాను మేడం. ఈ చీరలు పార్వతి గారి కోసం తెప్పించారు. ఏంటేంటేంటేంటేంటి? పార్వతి ప్లస్ గారా? ఏమేవ్ విన్నావా? నువ్వు పార్వతి గారు అని పిలువబడుచున్నావు. గౌరవం ఇస్తే తప్పన్నట్టు మాట్లాడతావేంటే? మీ వాలకం చూస్తుంటే అన్ని విషయాలు అఖిలక్కకు తెలిసినా పర్వాలేదనుకుంటున్నారనుకుంటా. ఏం మాట్లాడుతున్నావు? అబ్బో ఏమీ తెలియనట్టు. బాబాయ్ కొడుకులిద్దరూ ఎంత జిగిరి దోస్తులో నాకు తెలీదా? ఏంటి భవానీ, దేని గురించి అలా మెలికలు తిరుగుతున్నావు? రాక ఇక్కడ పెదబాబు పార్వతి కోసం పెళ్లి చీరలు తెప్పించాడు. హాయ్ శివ. హాయ్ సార్. వావ్, ఈ చీర ఎంత బాగుంది. ఆంటీ చూడండి. పెద్దబాబు, ఇవన్నీ ఎందుకు తెప్పించావు నాన్న? ఇంటి కోడలవుతున్న పార్వతి కోసం. పెళ్లి కూతురు అవుతున్న పార్వతి కోసం ఈ చీరలు తెప్పించానమ్మా. నువ్వు సూపర్ బ్రో. మామ్, పార్వతి సునంద అంటే ఇంటి కోళ్ళు అవుతుంది కదా, పెళ్లి ఖర్చులు మనమే అని చెప్పేశామని బ్రో పెళ్లి పనులు కూడా మొదలు పెట్టేశాడు. నా బొందా, పెదబాబు డైరెక్ట్గా విషయం చెప్పినా నువ్వు అర్థం చేసుకోలేదు చిన్నబాబు. పెదబాబు, పెళ్ళైతే అన్ని బాధ్యతలు తెలిసొస్తాయి. కాని నువ్వు ప్రతి బాధ్యత తెలిసినవాడు కాబట్టి ముందు జాగ్రత్తగా ఉంటావు. అమ్మా, కంపెనీ ప్రమోషన్ కోసం పార్వతిని తీసుకెళ్తాం కదా, అప్పుడు కూడా ఉపయోగపడతాయని డిజైనర్ని రమ్మన్నా. వెరీ గుడ్ నాన్న. నన్నెక్కడికి తీసుకెళ్తున్నారు పెద్దబాబు గారు? తీసుకుపోవట్లేదే, లేపుకుపోతున్నాడు. మాట బావుండదని ప్రమోషన్ పనని చెప్తున్నాడు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెదబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కాల్చుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.